హాయ్ హలో దిస్ ఈజ్ డిఎంఆర్. ఈరోజు 10th క్లాసు అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ 12th చాప్టరు ఎక్సర్సైజ్ 12.1 కంప్లీట్ చేసాము. ఇప్పుడు 12.2 ఎక్సర్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లం గురించి చెప్పుకోబోతున్నాం. దీంట్లో ఫస్ట్ ప్రాబ్లము ఏ టీవీ టవర్ స్టాండ్స్ వర్టికల్లీ ఆన్ ద సైడ్ ఆఫ్ ఏ రోడ్. ఒక సైడ్ పక్కన రోడ్డు పక్కన టీవీ టవర్ అనేటువంటిది వర్టికల్గా ఉందంట. ఆ రోడ్ ఏమి ఇక్కడ అంటే బీడీని నేను ఇక్కడ రోడ్డుగా తీసుకుంటున్నాను. ఈ రోడ్డుకు ఒక సైడ్లో టీవీ టవర్ ఉంది. ఈ టీవీ టవర్ ఏమి అంటే ఏబి అనేది ఒక టీవీ టవర్. నెక్స్ట్, ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద అదర్ సైడ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టవర్. ఇది రోడ్ అయినప్పుడు ఇదొక సైడ్ అవుతుంది, ఇదొక సైడ్ అవుతుంది. బి ఒక సైడ్, డి అనేది ఒక సైడ్. బి సైడ్ టవర్ ఉంది, ఈ డి సైడ్ ఫ్రమ్ ఏ పాయింట్ అంటే డి దగ్గర నుంచి ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ద టవర్ ఈజ్ 60. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇచ్చాడు డి దగ్గర. ఎంత యాంగిల్? 60 degrees ఇచ్చాడు. నెక్స్ట్, ఫ్రమ్ అనదర్ పాయింట్ 10 meters. ఇదే డిస్టెన్స్ నుంచి 10 meters దూరంలో ఏముందంట? సి అనేటువంటి పాయింట్ ఉందంటున్నాడు. అవే ఫ్రమ్ దిస్ పాయింట్ on the line joining this point to the foot of the tower, the angle of elevation of the top of tower is 30. అంటే ఈ టవర్ ఫుట్తోనే ఈ 10 meters కూడా డిస్టెన్స్ ఉంది అంటున్నాడు. ప్లస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఎంత డిగ్రీస్ అంటే 30. మనము మూవ్ అయ్యే కొద్దీ వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు యాంగిల్లో కూడా చేంజెస్ వస్తాయి. అలాగే ఒకటి 60 ఇచ్చాడు, ఒకటేమో 30 degrees ఇచ్చాడు. సపోజ్ ఇది 30 degrees అవుతుంది, ఇదేమో పర్పెండిక్యులర్ లైన్ కాబట్టి 90 degreesగా ఫామ్ అవుతుంది. ఇక్కడ నుంచి మూవ్ అయ్యే కొద్ది యాంగిల్ పెరుగుతుంది కాబట్టి ఇది 60గా, ఇది 30గా తీసుకుంటున్నాం. ప్రొటాక్టర్ గుడ్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్ అండ్ విడ్త్ ఆఫ్ ద రోడ్. మనం ఇక్కడ ఈ హెచ్ వాల్యూ హైట్ ఆఫ్ ద టవర్ కనుక్కోవాలి, విడ్త్ ఆఫ్ ద రోడ్డు ఎక్స్ వాల్యూ కనుక్కోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ లెట్ ఎక్స్గా తీసుకుంటున్నాను. సో ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ రాసుకుందాము. Let height of tower నేమ్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఏబిగా తీసుకుంటున్నాను. ఏబి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ హెచ్గా తీసుకున్నాం. ఓకే. నెక్స్ట్, ఆల్సో విడ్త్ ఆఫ్ ద టవర్. విడ్త్ ఆఫ్ ద టవర్ ఇక్కడ ఏం తీసుకుంటాను? విడ్త్ ఆఫ్ ద టవర్ అంటే రోడ్ కదా, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. విడ్త్ ఆఫ్ ద రోడ్ బీడీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్గా తీసుకుంటున్నాను. బీడీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఈ టోటల్ డిస్టెన్స్ ఇచ్చాడు. ఫ్రమ్ ద అవే అన్నాడు. ఇక్కడ 10 meters దూరంలో పాయింట్ ఉంది అంటున్నాడు. ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ రోడ్ అండ్ ద పాయింట్ ఏమిదా అంటే సిడి ఈజ్ ఈక్వల్ టు 10 meters. యాంగిల్స్ ఆల్రెడీ మనం మెన్షన్ చేశాడు. యాంగిల్స్ ఆర్ 60 degrees అండ్ 30 degrees. ఇక్కడ మనం 2 ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది. ఇంతవరకు ఎక్సర్సైజ్ 12.1 అంతా ఒక యాంగిల్ పైన బేస్ చేసాం. ఇక్కడ 2 యాంగిల్స్తో ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఫిగర్ అబ్జర్వ్ చేస్తే మనకు బీసీ రావాలంటే ఈ ఎక్స్ ప్లస్ 10 యాడ్ చేస్తేనే ఆ బీసీ వాల్యూ తెలుస్తుంది. బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసేయచ్చు దీంట్లో? బీసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ ప్లస్ డిసి దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? 10 + x మీటర్స్గా రాసుకుంటా బీడీ. నా ఇక్కడ హైట్ ఫైండ్ అవుట్ చేయాలి, విడ్త్ కాబట్టి నేను ఇక్కడ ఏబిడి అనే ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఇన్ ట్రయాంగిల్ ఏబిడి ట్రయాంగిల్ కాబట్టి ఇక్కడ టవర్ హైట్ కనుక్కోవాలి, రోడ్డు యొక్క విడ్త్ కనుక్కోవాలి. సో రెండు దానిలో మనము
రెండు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది ఇక్కడ. ఈ యాంగిల్కి ఇదేమవుతుంది, ఆపోజిట్ సైడ్, ఇదేమో అడ్జసెంట్ అవుతుంది. ఏ ఫంక్షన్ యూజ్ చేయాలి మనం ట్రిగ్నామెట్రీ అంటే tan ఫంక్షన్ యూజ్ చేస్తాము. tanలోనే కదా ఆపోజిట్ సైడ్. అండ్ tan 60 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏమి ఏబి బై అడ్జసెంట్ బీడి. మనకు tan 60 వాల్యూ తెలుసు. ఎంత అవుతుంది tan 60? √3 అవుతుంది. ఏబి ఏం తీసుకున్నాను నేను క్వశ్చన్లో, హెచ్గా తీసుకున్నాను. అండ్ బీడీను ఎక్స్గా రాసుకుంటున్నాను. సో స్మాల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు దీని నుంచి అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3 ఎక్స్గా రాసుకుంటాము. ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకుందాం. దాన్ని మనం ఏం ఫైండ్ అవుట్ చేసేటువంటిది లేదు ఇక్కడ. హెచ్ ఉంది, √3x ఉంది. నెక్స్ట్ ఏమన్నా వస్తుందేమో. నెక్స్ట్ ట్రయాంగిల్ చూడండి. ఇప్పుడు 30 degrees తీసుకుంటున్నాను. ఏది ఏబిసి అనేటువంటి ట్రయాంగిల్లో. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఏబిసిలో కూడా ఇక్కడ ఏం కనుక్కోవాలి మనము, అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్. సేమ్ ఫంక్షన్ ఏమవుతుంది, tan ఫంక్షన్ అవుతుంది. tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఏబిసి కాబట్టి ఇక్కడ 30కి ఆపోజిట్ సైడ్ ఏమి ఏబి బై అడ్జసెంట్ బీసీ అవుతుంది. సో tan 30 వాల్యూ 1/√3 ఈజ్ ఈక్వల్ టు ఏబి ఆల్రెడీ వచ్చింది మనకు. ఏబి ఈజ్ ఈక్వల్ టు హెచ్ అన్నాం కదా. ఆ హెచ్ వాల్యూ √3x అని తెలుసు మనకు. √3x బై బీసీ కూడా ఫైండ్ అవుట్ చేసాం. ఎంత 10 + x, 10 + x వచ్చింది. బై క్రాస్ మల్టిపుల్ చేసేద్దాం, బై క్రాస్ మల్టిప్లికేషన్. సో 1 × 10 + x ఏమవుతుంది, 10 + x అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు √3 × √3x, √3 × √3x. సో 10 + x ఈజ్ ఈక్వల్ టు √3 × √3, 3 రాసేయచ్చా, స్క్వేర్ రూట్ బోత్ క్యాన్సిల్, x ఒకటే మిగులుతుంది. ఈ ప్లస్ x చేంజ్ చేస్తే ఏమవుతుంది, -x అవుతుంది. 10 ఈజ్ ఈక్వల్ టు 2x, 10 ఈజ్ ఈక్వల్ టు 2x. దెన్ 10/2 ఈజ్ ఈక్వల్ టు x, x ఈజ్ ఈక్వల్ టు 5, 2 1s 2 5s. ఇక్కడ x ఎంత అంటే 5 meters, x వాల్యూ 5 meters అని తెలుసు. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ x ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం x వాల్యూ. h ఈజ్ ఈక్వల్ టు √3x, దెన్ h ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ x ఎంత 5. సో h ఈజ్ ఈక్వల్ టు 5√3 meters. ఇక్కడ h వాల్యూ వచ్చింది మనకు అండ్ x వాల్యూ వచ్చింది. మనం ఫైండ్ అవుట్ చేయండి హైట్ ఆఫ్ ద టవర్ అండ్ విడ్త్ ఆఫ్ ద రోడ్. సో దేర్ఫోర్ height of tower AB is equal to h is equal to 5√3 meters and width అన్నాడు చూడండి. width of the road ఏమిడా బీడీని ఏం తీసుకున్నాము, ఎక్స్గా తీసుకున్నాం. ఆ ఎక్సే మనకు ఎంత వచ్చింది దీంట్లో 5 meters. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఏ 1.5 meter టాల్ బాయ్ యొక్క హైట్ ఇచ్చాడు ఇక్కడ 1.5 meters. బాయ్ యొక్క హైట్ ఈజ్ లుకింగ్ అట్ ద టాప్ ఆఫ్ ఏ టెంపుల్. అతను టెంపుల్ టాప్ను చూస్తున్నాడు అనమాట, అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇక్కడ టెంపుల్ ఫిగర్లో టెంపుల్ ఏమంటే ఏబి అనేటువంటిది టెంపుల్గా తీసుకున్నాను. ఏబి అనేటువంటిది టెంపుల్ విచ్ ఈజ్ 30 meters ఇన్ హైట్. ఆ టెంపుల్ యొక్క హైట్ టోటల్ 30 meters. నెక్స్ట్ ఫ్రమ్ ఏ పాయింట్ అట్ సర్టెన్ డిస్టెన్స్, అంటే కొంచెం దూరంలో నుంచి ఆ సర్టెన్ డిస్టెన్స్లో చెప్తున్నాడు. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ హిజ్ ఐస్ టు ద టాప్ ఆఫ్ ద క్రౌన్. క్రౌన్ అంటే మీ ఆ టెంపుల్ యొక్క పైన ఉండేటువంటి కిరీటం ఉంటుంది కదా, ఆ క్రౌన్ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇంక్రీజెస్ ఫ్రమ్ 30 to 60.
30 డిగ్రీస్ నుంచి 60 డిగ్రీస్కు ఇంక్రీజ్ అయిందంట. యాజ్ హీ వాక్స్ టువర్డ్స్ ద టెంపుల్ ఫైండ్ ద డిస్టెన్స్ హీ వాక్డ్ టువర్డ్స్ ద టెంపుల్. అంటే ఈ 30 దగ్గర నుంచి 60 దగ్గరికి పోవడానికి ఉండేటువంటి డిస్టెన్స్ను ఎక్స్ను కనుక్కోమంటున్నాడు ఇక్కడ. సో మనకు ఫస్ట్ ఈ ప్రాబ్లం చేసే ముందు ఫిగర్ అండర్స్టాండింగ్, ప్రాబ్లం అండర్స్టాండింగ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ లెసన్. ఫిగర్ డ్రా చేసుకునేది నీట్గా రావాలి, అండర్స్టాండింగ్ మెయిన్ ఇంపార్టెంట్. 1 2 3 or 4 టైమ్స్ ప్రాబ్లం చదివిన తర్వాతనే సాల్వింగ్ చేసుకోవాలి క్వశ్చన్. ఓకేనా? ఫస్ట్ మన క్వశ్చన్లో ఇచ్చినటువంటి వాల్యూస్ రాసుకుందాము. గివెన్ హైట్ ఆఫ్ ద టెంపుల్, height of the temple. Height of the temple ఏమిటా? AB is equal to 30 meters. టెంపుల్ యొక్క హైట్ 30 meters. నెక్స్ట్ height of the boy. height of the boy ఇక్కడ ఏమవుతుందంటే ఏఎఫ్ అయినా తీసుకోవచ్చు, డిసి అయినా తీసుకోవచ్చు, సేమ్ డిస్టెన్స్. ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1.5 మీటర్. అంటే బాయ్ యొక్క హైట్ 1.5, ఎలివేషన్ కాబట్టి వాని ఐ కాంటాక్ట్ కాడ నుంచి మనకు అబ్జర్వేషన్ పాయింట్ అనేటువంటిది ఇచ్చాడు. ఏఎఫ్ వాల్యూ తెలుసు. నెక్స్ట్ ఇక్కడ ఫిగర్లో మనకు ఏఎఫ్ 1.5 తెలుసు, ఏబి 30 తెలుసు. అప్పుడు బిఎఫ్ వాల్యూ తెలియాలంటే బిఎఫ్ నేమ్ రాయొచ్చు. చూడండి, ఫ్రమ్ ద ఫిగర్ బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏబి మైనస్ ఏఎఫ్. మనకు బిఎఫ్ వాల్యూ రావాలంటే టోటల్ ఏబిలో ఏఎఫ్ను తీసేస్తే ఆ బిఎఫ్ వాల్యూ ఎంతనో వస్తుంది, అంతే కదా. సో ఏబి వాల్యూ మనకు 30. సో ఏబి డిస్టెన్స్ 30 తెలుసు కాబట్టి 30 మైనస్ ఏఎఫ్ వాల్యూ 1.5 మీటర్స్. సో 30లో 1.5 సబ్ట్రాక్ట్ చేస్తే 28.5 మీటర్స్ ఆ బిఎఫ్ యొక్క వాల్యూ అవుతుంది. మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ డిఎఫ్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అంటే వాడు ఇక్కడ మనకేమన్నాడు, ఫైండ్ ద డిస్టెన్స్ ఈ వాక్ టువర్డ్స్ ద టెంపుల్. టెంపుల్ దగ్గరికి పోవడానికి అతని యొక్క డిస్టెన్స్ ఎంత మూవ్ అయ్యాడు అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వై అండ్ డిఈ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్గా తీసుకుందాం. డిఈ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కాబట్టి ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ ఏం యూజ్ చేయాలనో ఫస్ట్ 30 దగ్గర నుంచి బీడిఎఫ్ ట్రయాంగిల్లో 30కి స్ట్రైట్ ఉండేది ఏమవుతుంది, ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో టాన్ ఫంక్షన్ యూజ్ చేస్తాము. ఇన్ ట్రయాంగిల్ బీడిఎఫ్ tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు tan 30 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ కదా, ఆపోజిట్ ఏమి బిఎఫ్ బై అడ్జసెంట్ డిఎఫ్, అడ్జసెంట్ డిఎఫ్ అవుతుంది. సో దీని నుంచి tan 30 వాల్యూ మనకు తెలుసు 1/√3 ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం 28.5 బై అండ్ డిఎఫ్ వాల్యూ ఎక్స్ ప్లస్ వై రాసేయచ్చా, ఎక్స్ ప్లస్ వై బై క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 28.5 ఇంటూ √3, ఈక్వేషన్ నెంబర్ 1. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1గా రాసుకున్నాం. అగైన్ ఇన్ ట్రయాంగిల్ బిఈఎఫ్, ఈ ట్రయాంగిల్ను కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ బిఈఎఫ్, ఈ బిఈఎఫ్ అబ్జర్వ్ చేస్తే యాంగిల్ 60 degrees, ఆపోజిట్ తెలుసు, ఇక్కడ వై ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అనమాట. దీని నుంచి చూడండి ఆపోజిట్ అడ్జసెంట్ దేంట్లో ఉంటాయంటే tan ఫంక్షన్ ఉంటాయి. సో tan యూజ్ చేద్దాం. tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బిఎఫ్ బై అడ్జసెంట్ ఈఎఫ్.
ఈ ఎఫ్ అవుతుంది. దీని నుంచి tan 60 వాల్యూ ఎంత అవుతుంది? √3 ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ కూడా తెలుసు మనకు 28.5 బై ఈఎఫ్ వాల్యూ వై. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది వై కాబట్టి ఇక్కడ ఉండేటువంటి √3 చేంజ్ చేసేయండి, బై ట్రాన్స్పోజ్ చేసేయండి. వై ఈజ్ ఈక్వల్ టు 28.5 బై √3 రాయచ్చా? బోత్ సైడ్ √3తో రేషనలైజ్ చేసేయండి. y ఈజ్ ఈక్వల్ టు 28.5 √3 బై √3 ఇంటూ √3. రేషనలైజ్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు 28.5 √3 బై 3 అవుతుందా? ఇది √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ 2 క్యాన్సిల్ అయిపోయి 3 ఒకటి మిగులుతుంది అనమాట. ఓకే, సో 3 1s 3 9s 27, 1 ఉంటుంది 0.5 కాబట్టి 0.5 సో y ఈజ్ ఈక్వల్ టు 9.5 √3 మీటర్స్. ఇక్కడ y వాల్యూ మనకు 9.5 √3 మీటర్స్ అని వచ్చింది సొల్యూషన్లో. ఈ y వాల్యూను xలో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ y ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి, x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 28.5 √3. నెక్స్ట్ y ఎంత మనకు 9.5 కాబట్టి x ప్లస్ 9.5 √3 ఈజ్ ఈక్వల్ టు 28.5 √3. నో ప్లస్ 9.5 చేంజ్ చేస్తే ట్రాన్స్ఫర్ చేస్తే చూడండి 28.5 √3 మైనస్ 9.5 √3. దెన్ x ఈజ్ ఈక్వల్ టు సబ్ట్రాక్ట్ చేస్తే 28 9 19 అవుతుందా? 0.5 అండ్ √3 తీసేసామన్నమాట. సో అప్పుడు 19 √3 అవుతుంది సబ్ట్రాక్ట్ చేస్తే. √3 ఈజ్ ఈక్వల్ టు ఏం తెలుసు మనకు 1.732 అండ్ సో ఆన్గా రాసుకుంటాం. ఓకే, దెన్ x ఈజ్ ఈక్వల్ టు 19 ఇంటూ 1.732, దెన్ x ఈజ్ ఈక్వల్ టు 32.908 మీటర్స్. 32.908 మీటర్స్ అవుతుంది x వాల్యూ. అగైన్ మనం ఫైండ్ అవుట్ చేయమందేమి, ఫైండ్ ద డిస్టెన్స్ హీ వాక్డ్ టువర్డ్స్ ద టెంపుల్. అంటే ఇక్కడ నుంచి అతను ఇక్కడికి పోవడానికి ఎంత డిస్టెన్స్ మూవ్ అయినాడో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో దేర్ ఫోర్ ద డిస్టెన్స్ he walked towards the temple is equal to 32.908 meters. Okay.